అన్ని తానే అంతా తానే గెలుపులో బండి మార్క్. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు వచ్చాయి. అవి అందరూ ఓట్లేసే ఎన్నికలు కావు. చదువుకున్న వారు, అది డిగ్రీ ఆపైన చదువుకున్న టీచర్లు, గాడియేట్లు మాత్రమే ఓట్లేసే ఎన్నికలు. వారిని కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకోవడం అంత ఈజీ కాదు. అయినా బీజేపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగింది. ప్రకటించిన అభ్యర్థులు కొత్తవారు. 4 జిల్లాల్లో ఉన్న పార్టీ క్యాడర్కి కూడా సుపరిచిత నేతలేం కాదు. అయినా ఆ ఇద్దరు విజయం సాధించారు. ఇప్పుడు ఆ విక్టరీపై విశ్లేషణ జోరుగా సాగుతున్నాయి. ఆ విక్టరీ వెనుక ఎవరున్నారు? గెలుపుకు ఏ అంశాలు దోహదపడ్డాయి? ఉత్తర తెలంగాణలో కమలం వికసించింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ తన సత్తా చాటింది. అటు టీచర్ల ఎమ్మెల్సీ, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు తన ఖాతాలో వేసుకుని దూకుడు ప్రదర్శిస్తుంది. 2 సీట్లను గెలుచుకోవడం కోసం పక్కా స్కెచ్తో రంగంలో దిగి ప్రత్యర్థులను మట్టి కల్పించారు కమలనాథులు అని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది. వాస్తవానికి కూడా బండి సంజయ్ గారు ఎక్కడున్నా కూడా కింది స్థాయి నుంచి కష్టపడి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. అయితే వారు ఏం చేసినారా అంటే పూర్తి ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాలు చెప్పినాను. తెలంగాణ రాష్ట్రంలో ఒకనొక టైంలో బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పడం జరిగింది. వారు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. బండి సంజయ్ గారు పాదయాత్ర చేసి అనేక మందిని కలుసుకుంటూ పోవడం జరిగింది. తర్వాత హుజురాబాద్ ఎలక్షన్లో వారు గెలిపించుకోవడం జరిగింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అక్కడ కొన్ని సీట్లు కూడా గెలవడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి ఆ ఒక పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటుందా అనే స్థితికి బీజేపీ తీసుకుపోయిన ఘనత బండి సంజయ్ గారికి దక్కింది. తర్వాత పార్టీ అధ్యక్ష మార్పు, తర్వాత తెలంగాణలో బీజేపీ ఓడిపోవడం, అంటే కరెక్ట్ టైంలో పార్టీ అధ్యక్షులు మార్చడం వల్ల బీజేపీ అధికారంకి వచ్చేది కాక ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేకుండా కొంచెం కిందికి పోవడం జరిగింది. దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు మళ్ళీ టీచర్స్ ఎన్నికల్లో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ అంటే మధ్యలో కొట్లాడతారా, మధ్యలో కొట్లాడతారు. అంటే 5 సంవత్సరాల కాలంలో కూడా 2 నుంచి 4 వరకు కొట్లాడతారు. ఈ 1 సంవత్సరం పోతే 5 సంవత్సరం వదిలిపెడతారు. 4 సంవత్సరాలు కొట్టేసి 3 సంవత్సరాలు కొట్లాడతారు. మిగతా అటు ఇటు విడిచిపెట్టేసి సైలెంట్ కూర్చుని అంటే అధికారంకి వచ్చే సందర్భంలో పట్ల పార్టీ అటు ఇటు చేస్తూ ఉంటారు. ఇక మనం ఏం చేయకుండా గెలుస్తాం అనే స్థాయికి పట్టుకపోయి వదిలేస్తారు. లాస్ట్ సంవత్సరంలో మళ్ళీ ఉన్నోళ్ళు పుంజుకుంటారు, వేరే వాళ్ళు పుంజుకుంటారు. ఇదే జరిగే సిచ్యువేషన్ పోయిన తర్వాత ఇదే జరిగింది. ఇకనైనా బండి సంజయ్ గారికి మరి అధ్యక్ష పదవి మళ్ళీ ఇస్తారా, లేకపోతే ముందుకు తీసుకుపోయి బాధ్యత ఇచ్చి నడిపిస్తారని చెప్పి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటారు. కాబట్టి బండి సంజయ్ గారి యొక్కతే క్వాలిటీస్ ఉన్నాయి, గొప్పగా కొట్లాడతారు, అందరితో మంచిగానే ఉంటాడు. కాబట్టి బండి సంజయ్ గారిని ముందుకు తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇస్తేనే ఇంకా ముందుకు వెళ్తుంది. బాగుండు, కొట్లాడతారు కదా, మంచి వ్యక్తే కదా.